నారా బ్రాహ్మణి ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సీఎం చంద్రబాబు కోడలు నారా లోకేష్ సతీమణి అయిన బ్రాహ్మణి పాలిటిక్స్లో ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందంటూ వార్తలు జోరందుకున్నాయి. అయితే బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలోనే లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఒకవేళ అదే జరిగితే బ్రాహ్మణి రంగంలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయినట్టు పార్టీలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడానికి టైం వచ్చిందన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల లోకేష్ యంగ్స్టర్స్కు అవకాశం ఇవ్వాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువ కాలం పదవుల్లో ఉన్న వారి ప్లేస్లో యంగ్ బ్లడ్ను తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్లుగా ఆ పదవిలో ఉంటున్నారు లోకేష్. దీంతో ఆ బాధ్యతలను బ్రాహ్మణికి అప్పగించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయవంతమైన యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్న బ్రాహ్మణి త్వరలో పొలిటికల్ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారామె. 2011లో హెరిటేజ్ బాధ్యతలు స్వీకరించిన బ్రాహ్మణి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 2013లో ఎంఎస్ పూర్తి చేశారు. తన తెలివితేటలతో హెరిటేజ్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. బ్రాహ్మణి శక్తి సామర్థ్యాలు చూసిన తర్వాత లోకేష్, చంద్రబాబు, భువనేశ్వరి హెరిటేజ్ పూర్తి బాధ్యతలను బ్రాహ్మణికే వదిలేశారు. అయితే తాతయ్య ఎన్టీఆర్ దగ్గర నుంచి భర్త లోకేష్ వరకు కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉన్నప్పటికీ పాలిటిక్స్లోకి రావడానికి ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదు బ్రాహ్మణి. కానీ ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయని బ్రాహ్మణి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రిలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె సత్తా ఏంటో చూపించాయి. టీడీపీని బతికించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమంటూ ప్రకటించిన ఆమె స్పీచ్ ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. అయినా సరే నిజం గెలవాలి అంటూ కీలక ప్రసంగాలు చేసి పంచ్ డైలాగులు కూడా పేల్చారు. అప్పుడే ఆమె స్టామినా ఏంటో తెలుగు ప్రజలకు తెలిసొచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీలో మార్పులు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏళ్లుగా పార్టీ జెండాలు మోస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు లోకేష్. అదే జరిగితే తొలి మార్పు లోకేష్ నుంచే ప్రారంభమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే పార్టీ పరంగా ఇది నెంబర్ 2 పొజిషన్. చంద్రబాబు తర్వాత పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఆయన బాధ్యతలు. 2014లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తండ్రి అరెస్ట్ అయిన సమయంలో ఢీలా పడిపోయిన క్యాడర్లో యువగళం పాదయాత్రతో మళ్లీ జోష్ నింపారు. చంద్రబాబును బయటకు తీసుకురావడంలోనూ కూటమి విజయంలోనూ లోకేష్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఇటు 1 కోటి మందికి పైగా సభ్యత్వ నమోదులోనూ ఆయనదే కీ రోల్. అయితే 10 ఏళ్లకు పైగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న లోకేష్ ఇక ఆ పోస్టుకు రాజీనామా చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ స్థానానికి రిజైన్ చేస్తే కీలకమైన ఆ పదవిని ఎవరికి అప్పగిస్తారన్న చర్చ ఉంది. అయితే పార్టీలో అత్యంత కీలకమైన ఆ పదవిని వేరే వారికి అప్పగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే లోకేష్ సతీమణి బ్రాహ్మణిని పార్టీలోకి తీసుకుని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆమెకిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ కొనసాగుతోంది. ఆమె రాకతో మహిళలకు ప్రాధాన్యమిచ్చినట్టు అవుతుందని, విద్యావంతులను కూడా పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. గతేడాది ఎన్నికలకు ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుకు అన్ని విధాలా ఆమె అర్హురాలేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. బాలకృష్ణ పెద్ద కుమార్తె అయిన బ్రాహ్మణి ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో భర్త లోకేష్కు చేదోడు వాదోడుగా ఉంటూ అత్త భువనేశ్వరి యోగక్షేమాలు కూడా చూసుకున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అలాగే ఎన్నికలకు ముందు ఇటు మంగళగిరిలోనూ అటు హిందూపురంలోనూ ప్రచారం నిర్వహించారు. దేశం గర్వించదగిన నాయకుడు చంద్రబాబు ఏ తప్పు చేశారని జైల్లో పెడతారని, సంక్షేమం చేయడమే ఆయన చేసిన నేరమా అని నిలదీశారు. తామెప్పుడూ ఒంటరి కాదని, తమ వెంట లక్షలాది మంది ప్రజలు ఉన్నారంటూ ఆమె ఇచ్చిన స్పీచ్కు అంతా ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు రాజకీయాల్లోనూ బ్రాహ్మణి చక్రం తిప్పడం ఖాయమంటున్నారు. సో ఆమెకు అవకాశం దక్కొచ్చని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.